వచ్చిర్రా సర్వే కోసం వచ్చిర్రా? వచ్చారు, పేపర్లు అతికిచ్చిపోయారు అంతే. ఇంక మళ్ళీ రాలేరు. పేపర్లు అన్నీ ఆధార్ కార్డులు అవి అన్నీ తీసి పెట్టుకోండి అన్నారు. ఇంకా వాళ్ళు రాలేదు, రాసుకుపోలేదు. 3 రోజులకు వస్తామన్నారు, రాలేదు. వారం రోజులైంది, మళ్ళీ ఏం చెప్పలేదు మరి. ఎలక్షన్స్ ముందు 6 గ్యారెంటీలు అన్నారు కదా, వాటి గురించి ఏమన్నా అమలైనాయా మీకు? మాకేం కాలేదు, ఏం అమ్ములు కాలేదు, ఏం రా. అప్పుడు మేము అన్నీ ఇంకా లేడీస్లకు ఇంకా అందరికీ అత్తకు కోడలికి ఇస్తామన్నాడు. 2,000 లేవు, 3,000 కూడా లేవు. ముసలోళ్ళకు ఇస్తామన్నారు, ముసలోళ్ళకు కూడా లేవు. వాళ్ళు కూడా బాధపడుతురు. రైతు బీమా అన్నారు, రైతు బంధు లేదు, ఏం లేదు. లోన్లు అన్నారు, లోన్ కూడా మాపి కాలేదు. తెచ్చుకొని అన్నారు, పోయి తెచ్చుకున్నాం, ఏది మాపి కాలేదు. మాకు ఏది మాపి కాలేదు. అయిన వాళ్ళకైనా కాని వాళ్ళకి ఏది లేదు, ఏం లేదు. ఇంకా గ్యాస్ కూడా లేదు. గ్యాస్ 500 అన్నాడు, గ్యాస్ 1000 రూపాయలే నడుస్తుంది. 500 ఏడ నడుస్తుంది? 500 बोले 500 भी नहीं, 1000 रुपये चल रहा गैस तो, कुछ भी नहीं कर रहे उन्होंने. करंट बिल भी फ्री बोले, फ्री भी नहीं है, बिल तो बांध रहे डेली. ఏం కాలేదు మాకు, అన్నీ కడుతూనే ఉన్నాం మేము. నెలకి 1000 రూపాయలు గ్యాస్ కడుతున్నాము, అన్నీ కడుతున్నాము. ఏది ఒక్కటి కూడా అమ్ములు కాలేవు మాకు. మళ్ళీ కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏం లేదు. వచ్చిన వాళ్ళకు ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని సవాలాలు చేసిండు. ఇప్పటికైతే ఏం లేదు, ఏం కాలేదు. కేసీఆరే మంచిగా చేసిండు అందరికీ. కేసీఆర్కి దీన్ని కేసీఆర్కి మోసం చేసి ఆయనకు వేసిర్రు ఓట్లు ఇప్పుడు జనాలు. న్యాయానికి కాలమే లేదు ఈ కాలాన. ఆయనకు పాపం మంచిగా చేసిండు, తెలంగాణ తెచ్చిండు. ఆయన ఏం ఇబ్బందులు అసలు జనాలకు ఇబ్బందులే పెట్టలేదు. అన్ని సవలాతులు చేసిండు, నీళ్ళ సవలాతు అన్నిటికీ చేసిండు. పిల్లలకు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు కూడా గిఫ్టులు ఇచ్చిండు. వాళ్ళు పిల్లలకు కూడా డబ్బులు ఇచ్చిండు. ఇప్పటివరకు ఏ ఇవ్వలేదు ఈయన వచ్చిండు, కానీ ఇంతవరకు ఏం కాలేదు, ఏం అమ్ములు కాలేవు మాకు. అసలుకే ఏం అమలు కాలేదు, ఏం అమలు కాలేదు. సర్వే అంటే ఏమనిపిస్తుంది? ఇంకా సర్వే అంటే ఆయన ఏం సర్వే చేస్తుండే ఏమో మాకు అర్థమే అవుతలేదు. ఏం సర్వే చేసినా ఏం చేస్తాడు ఆయన? చేసినా కానీ వేస్టే. కేసీఆర్ ఉంటేనే నయం. ఆయన ఏం సర్వే చేసినా ఏమి ఇయ్యడు, ఏం చేయడు. డబల్ బెడ్రూమ్ అన్నాడు, ఆయన ఇచ్చిండు. ఆయన ఇచ్చిన ఇండ్లకు ఇప్పుడు సంవత్సరం వరకు ఇంటి ఇల్లు కూడా ఇయ్యలేడు. ఇంకో కిరాయి కట్టుకొని కిరాయిలు 7,000, 8,000, 9,000 కడుతున్నాం ఒక్కొక్క రూమ్లకి. ఒకటే రూము, ఒకటే కిచెను. అందులోనే పిల్లలు, అల్లుళ్ళు, బిడ్డలు అందరు కాన్పులు అవడం, అందులోనే కిరాయిలు కట్టాలి, చేయాలి, కిరాయిలు కట్టాలి. కుళ్ళు కూడా నడుస్తలేవు, పనులు కూడా లేవు. ఆయన ఉన్నప్పుడే అన్నిటికీ సవలాతుండే, అన్నీ నడుస్తుండే, ఉప్పు కారం అన్నీ ఇస్తుండే. ఈయన ఏమి ఇస్తుండే? ఏం చేస్తలేడు ఇప్పటికైతే. ఇప్పుడు సర్వేకి వచ్చిన వాళ్ళు అడిగేది అంటే మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఏ గొర్రెలు ఎన్ని ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, ఆపులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మీ ఆస్తికి సంబంధించిన వివరాలు. ఆస్తికి సంబంధించిన వివరాలు అడిగినా కానీ మేము కష్టం చేసి సంపాదించుకున్నాం కదా. గవర్నమెంట్ నుంచి అయితే ఏం రాలేదు మాకు. కష్టం చేసి ఆకలి కొని దూపకొని రూపాయి జమ చేసుకొని మేము ఇండ్లు కట్టుకున్నాము, భూమి తీసుకున్నాము. అవి తీసుకున్న దానికి నువ్వు ఇచ్చినానంటే నువ్వు చేసినా అంటే ఏం లాభమా? నువ్వు ఇచ్చినాను చేయి, అదొకటి ఉంటుంది. కేసీఆర్ వచ్చినా కానీ రోడ్లు గల్లీకి రోడ్లు వేసిండు. మట్టి ఉండే, ఇప్పుడు మట్టి లేకుండా చేసిండు. ఆయన వచ్చి ఏం చేసిండు? మాకేం ఇండ్లు ఇవ్వలే, ఏం ఇవ్వలేదు. కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు ఇప్పటివరకు మాకు మొన్న కూడా మీటింగ్ పెట్టిండ్రు. ఇప్పటివరకు ఏం లేవు. మళ్ళీ నెల అవుతుంది అంటే మీ ఆస్తి వివరాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? మాకేం కరెక్ట్ అనిపిస్తలేదు. మేము సంపాదించుకున్నాము, మా ఆస్తి గురించి ఆయనకి ఎందుకు? ఆయన కూడా సంపాదించి ఇవ్వాలి మరి. కేసీఆర్ ఇచ్చినట్టు ఇస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినట్టు ఇవ్వలేదు కదా ఆయన. మేము కష్టం చేసి ఆకలి కొని దూపకొని రూపాయి జమ చేసుకొని కూలి చేసో 4 చేసో సంపాదించుకున్న దాన్ని సర్వే చేసి అన్ని వివరాలు తెలుసుకొని నేను చేసిన, నేను ఇచ్చిన అంటే అది కరెక్టా? ఇంతవరకు కరెక్టమ్మా? కళ్యాణ లక్ష్మి లేవు, పిల్లలకు గిఫ్టులు లేవు, డెలివరీ అయిన వాళ్ళకి గిఫ్టులు లేవు. ఇప్పటి వరకు ఏం చేసినాను? ఏం ముసలోళ్ళ పైసలు కూడా లేవు. అత్త కోడళ్ళ కూడా 4,000 नहीं, 2,000 भी नहीं है. ఏమి ఇవ్వలేదు మాకు, ఏం కాలేదు మాకు. అసలు లోన్లు తెచ్చుకుంటేనే అది కూడా మాపి కాలేదు మాకు. పోయి తెచ్చుకున్నాము. నీవు అన్నమాట కరెక్టే. చేసిన వాళ్ళకి చేసినా, చేయని వాళ్ళకి చేయలేదు. అందరికీ చేసిన ఉంటే చేసినరని అంటుండే. మోసం చేసినావు కదని, జనాలకు మోసం చేసినావు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని సవలాతుండే, మాకు మంచిగా ఉండే. అన్నీ చేసిండు. నువ్వు సర్వే చేసినా, ఏం చేసినా, సంపాదించుకున్న ఆస్తికి నీకు పుల్లలు పెట్టినా మాకు కరెక్ట్ కాదు. అది నువ్వు సర్వే చేయి, ఇచ్చి సర్వే చేస్తే అది కరెక్ట్ అవుతుంది. ఏంది సర్వే చేసి జాబ్ లేని వాళ్ళు, కార్డు లేని వాళ్ళు అందరు అట్లే ఉన్నారు. ఎవరు ఇచ్చారు? ఏంటంటే అప్పుడు ఆయన కేసీఆర్ ఇచ్చిండో ఇవ్వలేదో జాబ్ చదువుకున్న వాళ్ళకి తెలుసు. మేము చదువుకోలేదు, మాకు తెలియదు. మేము పనులు అడ్డ మీద కూళ్ళకు పోతాం. మేము
ఆడ మీద పనులకు పోతాం, పోతే 500 మాకు పొద్దంతా చేస్తే, పొద్దంతా చేసి 500 చేసుకొని మేము తినాలి, మా ఖర్చు లేని, మా పిల్లల ఖర్చు లేని మాకేంది చూసుకొని మేము ఉండడానికే మా ఖర్చులు మేము తీసుకుంటున్నాం. నువ్వు ఇప్పుడు సరే చేసి నేను అన్ని తీస్తా అన్ని ఇలా తీస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? అది ఎంత ఇలా తీసినా కానీ కరెక్ట్ లేదు. అది ఆయనకే కరెక్ట్ అనిపిస్తుంది. అది మాకైతే అసలు కరెక్ట్ లేదు, ఆయనకే కరెక్ట్ అనిపిస్తుంది. మాకు ఏం కరెంట్ ఫ్రీ అయినా ఏం ఫ్రీ అయినా కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఉంటుంది. ఇప్పుడు నైట్ పగలు కరెంటు పోతుంది. ఒకటి అని లేదు, 2 అని లేదు, 12 అని లేదు, 3 అని కూడా లేదు. ఎనీ టైం కరెంట్ పోతూనే ఉంది. ఆయన ఉన్నప్పుడు కరెంట్ పోలే ఏం పోలేదు. ఇప్పటివరకు నల్ల బిల్లులు కూడా లేవు. ఓనర్సులు నల్ల బిల్లులు కూడా తీసుకుంటారు మా దగ్గర. మా 500 కూలీ చేసుకోవాలి, తెచ్చి అన్నిటికీ కట్టుకోవాలి. కూరగాయలు కూడా మస్తు పిరేమైనాయి. ఇప్పుడు బియ్యము, కూరగాయలు, నూనె డబ్బులు 500, 600 చేసిండు. ఏడు నుంచి తెస్తాం? మాకు ఒక రోజు దొరికితే ఒక రోజు దొరకలేదు. పనులు లేవు. మేమేం జాబులు చేస్తున్నాం, ఆ జాబులు లేవు. జాబు ఉన్న వాళ్ళకు జాబులు ఇస్తానన్నా వాళ్ళన్నా చేసుకొని బతుకుతారు, ఇస్తారు, ఉన్న వాళ్ళకి చూసుకుంటారు. మరి ఇవన్నీ ఏమి చేయకుండా ఇప్పుడు ఆ సర్వేకి వచ్చి ఆస్తి వివరాలు, ఇంట్లల్లో బండ్లు ఉన్నాయా, ఆపులు ఉన్నాయా, ఏమున్నాయా అని అడుగుడు అనేది మాకు కరెక్ట్ కాదు. ఆయన ఎంతవరకు అడిగినా కానీ కరెక్ట్ కాదు. మేము రూపాయి జమ చేసుకొని మేము బండ్లు కొన్నాము, మేము ఆస్తులు కొన్నాము. ఆస్తికి నీవు అడిగితే, ఆ బండ్లకు నీవు అడిగితే ఎంతవరకు కరెక్ట్? మరి నీవు ఇచ్చి అడుగు. పిల్లలు చదువుకున్నారు, అప్పుడు పిల్లలకు కూడా సైకిళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు నీకు సైకిల్ లేదు, ఏం లేదు. వచ్చి సంవత్సరమే అది మన బతుకమ్మ చీరలనే, బతుకమ్మ చీరలే, బతుకమ్మ పైసలు ఇస్తా అన్నావు. పైసలు కూడా వేయాలి ఆడోళ్ళకు. ఏమి ఇచ్చినావు? ఆయన కూడా ఏవో పోయినాయో మంచిగా చెడ్డయో ఇచ్చిండు. నువ్వు డబ్బులు వేస్తావు, డబ్బులు ఇంతవరకు లేదు. నువ్వు పండుగ అయిపోయినాక వేస్తున్నావు, పండుగ కూడా అయిపోయింది. ఏం వేసినావు? ఏం కరెక్ట్ లేదు. ఆయన చేసినంత అంత సర్వే చేసుకున్నా కానీ ఆయనకే కరెక్ట్ అనిపిస్తుంది. మా వరకు అయితే ఏం కరెక్ట్ లేదు. అన్న ఉట్టి మాటలే. ఆయన ఓట్ల కోసమే ఆయన వేయించుకున్నాడు. అన్ని డూబ్కాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. కానీ అన్ని వేస్ట్ మాటలే, అన్ని డూబ్కాలే. ఆయన ఏం కరెక్ట్ చేయలేడు. చేసిన వాళ్ళకి చేసిండేమో మాకైతే తెలియదు. మేము ఇంతవరకు గవర్నమెంట్ సొమ్ము 1 రూపాయి ఇప్పటి వరకు తినలేదు. సంవత్సరం అయినా తినలేదు, అంతకుముందు అయినా మేము తినలేదు. ఆయన ఇచ్చినా కానీ అప్పుడు ఇండ్లు మునిగిపోయినా అని కేసీఆర్ ఇచ్చినా కానీ ఏం మా టయానికి మేము ఎగటో మాకు లేకున్నాం, మాకు ఇవ్వలేదు. కానీ ఇచ్చిన వాళ్ళకైతే ఇచ్చిండు. పోయిన గవర్నమెంటే మంచిగా ఉండే. ఈ గవర్నమెంట్ ఏం సవలాత్ చేయలేదు మాకు. పోయిన గవర్నమెంటే మంచిగా ఉండే. రూపాయి ఇప్పుడు అన్నిట్లకి ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పుడు ఒక రోజు పోతాం, ఒక రోజు ఇంట్లో ఉంటున్నాం, ఒక రోజు పోతాం, ఒక రోజు ఇంట్లో ఉంటున్నాం. మాకు పిల్లలు, అల్లుళ్ళు, మనమోళ్ళు వస్తారు. మేము వాళ్ళకి ఏడు నుంచి దేవాలి, ఏడు నుంచి పెట్టాలి. నువ్వు ఆ కూరగాయలు అంత పీరం పెట్టినావు, అన్నీ అంత పీరం పెట్టినావు. 100 రూపాయలు తీసుకుపోతే 1/4 కిలో వస్తున్నాయి. 40 రూపాయలు 1/4 కిలో అంటారు కూరగాయలు. 40 రూపాయలు తెచ్చి ఇంత మందికి 4 ఉన్న కుటుంబం ఉన్న దానికి ఎవరికి సరిపోతుంది? ఒకరిద్దరికి సరిపోతుంది 1/4 కిలో. కిలోలు తెచ్చుకుంటే చాలుతుంది మాకు. అన్ని పిరేమే ఉన్నాయి. ఏం ఆయన చేసింది, ఆయన అడిగినా కానీ, ఆయన సర్వే పెట్టినా కానీ ఆయనకే కరెక్ట్ ఉంది, మాకేం కరెక్ట్ లేదు.